రెవెన్యూ శాఖపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పీజీఆర్ఎస్ సహా 22A ఫ్రీ హెల్డ్లో ఉంచిన అసైన్డ్ భూములు, రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, CCLA అధికారులు సమీక్షకు హాజరయ్యారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్సులు వచ్చాయని, వీటిలో ఇప్పటి వరకు 4,55,189 పరిష్కరించామని, మరో 73,000 పరిశీలనల దశలో ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు. 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్తో అనుసంధానమయ్యాయని తెలిపారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 10,169 కోట్ల ఆదాయం సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.